మనలో చాలా మందికి ఉండే సమస్య గతాన్ని వదలటం రాదండి. జరిగింది మర్చిపోలేం. ఒక్క క్షణం చాలు మనసు మొత్తం భారంగా మారిపోతుంది. ఎవరన్నా ఏదైనా మాట అన్నా, ఎవరి పరిస్థితినన్నా చూసినా, ఒక పాట విన్నా, ఒక ప్రదేశానికి వెళ్ళినా మన గతం అంతా కూడా మన కళ్ళ ముందు నిలబడుతుంది. గతాన్ని మర్చిపోండి అని చెప్పడం చాలా ఈజీ. కానీ మర్చిపోవడం అంత ఈజీ కాదండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు మీ గతాన్ని మర్చిపోవటం కాదు. కానీ మీ గతం మీ జీవితాన్ని కంట్రోల్ చేయకుండా ఎలా ఆపాలో నేర్చుకుంటారు. ఎక్కడా స్కిప్ చేయకండి. వెల్కమ్ టు శైలూస్ మనసున మనసై. ముందుగా ఒక్క నిజమండి. మన బ్రెయిను మంచి కంటే చెడును ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. ఎందుకంటే అది మనల్ని రక్షించాలి అనుకుంటుంది. గతంలో జరిగిన అవమానాలు, డబ్బు సమస్యలు, ఆర్థిక బాధలు, కుటుంబ సభ్యుల అవమానాలు, ఆవేదన, కష్టాలు, విడిచిపెట్టడము, మోసము, ఆరోగ్య బాధలు వీటన్నింటి వల్ల మనం ఎంత బాధపడ్డామో ఆ బాధ మన బ్రెయిన్‌లో ఫీడ్ అయ్యి ఉంటుందండి. ఇవన్నీ మన తప్పు కాదు. ఇందులో మన తప్పు లేకపోవచ్చు. ముందు జరిగిన ఏ విషయంలోనూ మన తప్పు గాని, మన ప్రమేయం గాని లేకపోవచ్చు. మనలో ఒక అపరాధ భావము, భయము, నొప్పి ఇవన్నీ ముద్ర వేస్తాయి. అందుకే మనం ముందుకు వెళ్ళాలన్నా మన గతం వెనక్కి లాగుతుందండి. గతంలో జరిగిన ఏ తప్పుకైనా, ఏ మోసానికైనా, ఏ విషయానికైనా మన ప్రమేయం లేకపోయినా, మనలో ఎక్కడో ఓ అపరాధ భావం, భయము, నొప్పి ఇవన్నీ మన కాళ్ళకి బంధంలా అడ్డుపడతాయండి. మనం ముందుకు వెళ్ళాలన్నా మన గతం మనల్ని వెనక్కి లాగుతుంది. చాలామంది చేసే తప్పేంటంటే, నేను మర్చిపోవాలి, 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 మర్చిపోవాలి అని పదే, పదే, పదే ప్రయత్నిస్తారు. చాలా బలవంతంగా అనుకుంటారు. కానీ నిజమేంటంటే, మన మనసుకు ఆజ్ఞలు ఇవ్వలేమండి. ఏది గుర్తుంచుకోవద్దు అంటే అదే గుర్తొస్తది. మనసంతే. కానీ వాటి ప్రభావాన్ని ఆపొచ్చు. గాయం మానాలంటే ముందు దాన్ని యాక్సెప్ట్ చేయడం అవసరం. మీరు మోసపోయారు. అది మీరు నమ్మాలి. మీరు గాయపడ్డారు. అది మీరు నమ్మాలి. మీకు ఆరోగ్య సమస్య వచ్చింది. దాన్ని మీరు యాక్సెప్ట్ చెయ్యాలి. అయిన వారి మరణం యాక్సెప్ట్ చెయ్యాలండి. చేస్తేనే మీరు ముందుకు వెళ్తారు. ఏదో ఇన్సిడెంట్ చూసారు. మళ్ళీ ఆ ప్రదేశానికి వెళ్ళనంటే ఎలా? ఇది జీవితం. వెళ్ళక తప్పాల్సిన పరిస్థితొస్తే ప్రతిసారి పానిక్ అయితే ఎలా? కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్స్ ఇంకా ఉంటూనే ఉన్నాయి. ఇప్పుడే జరిగినట్లుగా ఉంటాయి ఒక్కోసారి కొంతమందికైతే. చూస్తుండగానే ప్రమాదం సంభవించవచ్చు. దాన్ని దిగమింగుకొని జీవితంలో నిలబడాల్సిన పరిస్థితి రావచ్చు. పిల్లల కోసమో, కుటుంబం కోసమో. సో, ముందుగా మీ బాధ ఏదైనా, మీ గతం ఏదైనా, మీ సమస్య ఏదైనా మీరు యాక్సెప్ట్ చెయ్యాలి. బాధను యాక్సెప్ట్ చేయటమే గతంలో నుండి బయటకు రావటానికి ఫస్ట్ స్టెప్. మీతో మీరు అవును. నాకు చాలా బాధ కలిగింది. చాలా నొప్పి కలిగింది. నేను చాలా కుంగిపోయాను అని చెప్పుకోండి. బాధపడండి. అవసరమైతే ఏడండి. ఏడవటం వల్ల మీరేమీ వీక్ అయిపోరు. మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టే నిలబడగలిగారు. ఆ సిట్యుయేషన్ ఇంకా మిమ్మల్ని బాధిస్తున్నా మీరు నిలబడ్డారు అంటే మీరు స్ట్రాంగ్ పర్సనే. బాధగా అనిపిస్తే బాధపడడం, ఏడుపొస్తే ఏడవటం ఇవేవి బలహీనతలు కాదండి. గాయాలు నయమవ్వటానికి మొదటి స్టెప్. మనసులో దాచిన బాధ ఏదో ఒకరోజు తుఫాన్‌లా బయటకు రాక తప్పదండి. అలానే చాలామంది మహిళలు ఒక మాటలో చిక్కుకుపోతారు. అప్పుడు నేను అలా చేయకుండా ఉండి ఉంటే, ఆ టైంలో నేను వారికి అందుబాటులో ఉండి ఉంటే ఏంటి? అప్పుడు మీ పరిస్థితి ఏంటో, అప్పట్లో మీ ఆలోచన ఏంటో, మీ జ్ఞానం ఎంతో, మీ శక్తి ఏంటో మీరు మీకు తోచినంతలో బెస్ట్ చేశారు. ఆ రోజు ఉన్న తెలివితో ఈరోజు తీర్పు చెప్పుకోకండి. మీరు ఓడిపోలేదు. ఆ సిట్యుయేషన్ వల్ల మీరు నేర్చుకున్నారు. అలానే ఏదన్నా ఒక జ్ఞాపకం ఉంటే దాన్ని మీరు శత్రువుగా కాకుండా గురువుగా చూడండి. మీతో మీరు ఈ అనుభవం నాకు ఏం నేర్పింది? ఎవరి మీద నమ్మకం ఎక్కువగా పెట్టుకోకూడదు. మీ విలువ మీకు ఎంత ముఖ్యమో, మీరు ఎంత స్ట్రాంగో. సో, ఇక మీదట మీరు దేన్ని కూడా సహించాల్సిన అవసరం లేదు. గతం మిమ్మల్ని పాడు చేయటానికి కాదండి, ఒక లెసన్ నేర్పించడానికి వచ్చిందనుకోండి. అలానే మీరు ఖాళీగా ఉన్నా, అదే పనిగా ఆలోచిస్తూ ఉన్నా, పదే పదే గతం గుర్తొస్తది. కాబట్టి కొత్త ఆలోచనలు, కొత్త పనులతో మిమ్మల్ని మీరు బిజీ చేసుకోండి. రోజు ఓ 30 నిమిషాలు వాకింగ్ చేయండి. యోగా లేదా స్ట్రెచింగ్ చేయండి. ఏదైనా గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. మెడిటేషన్ చేయండి.
లేదా నిశ్శబ్దంగా ఉండండి. కొత్త హాబీని అలవాటు చేసుకోండి. అంతేగాని పదే పదే ఒకటే ఆలోచన. ఒకవేళ అందులో మీ తప్పు ఉన్నా కూడా మీరు ఆ తప్పుని యాక్సెప్ట్ చేసి మరలా రిపీట్ కాకుండా చూసుకోవాలి. జరిగిన దాన్ని ఎవ్వరం మార్చలేము. జరగబోయే జీవితం చాలా ఉంటుంది. ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండి ఆరోగ్యాన్ని, మనసును, కుటుంబాన్ని అన్నింటిని అశ్రద్ధ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? మీకు మీరు ఇంపార్టెంట్. మీ తప్పుంటే యాక్సెప్ట్ చేయండి. లేదు తప్పు లేదు. ఆ పరిస్థితుల్లో మీరక్కడికి వెళ్ళలేకపోయారు. ఇంట్లో ఎవరో వద్దన్నారు. ఏదో కారణం ఏ సమస్యకైనా అక్కడ మీ తప్పు ఉంటే యాక్సెప్ట్ చేయండి. తప్పు లేకపోతే అందులో నుండి బయటకు రావడానికి కొత్త మార్గాలు, కొత్త పనులు స్టార్ట్ చేయండి. కొత్త అలవాట్లు, కొత్త జ్ఞాపకాలండి. కొత్త జ్ఞాపకాలతో పాత బాధలకు విలువ తగ్గుతుంది. మీ గతం మీ జీవితానికి ఫుల్ స్టాప్ కాకూడదండి. ఒక చాప్టర్. మీరు అనుభవించిన బాధ ఒక చాప్టర్ మాత్రమే. బుక్ అంతా కూడా అదే ఉండకూడదండి. బాధ మాత్రమే మీ జీవితం కాదు. మీ బాధ మాత్రమే మీ లైఫ్ స్టోరీ కాదు. మీ గతం మిమ్మల్ని నిర్వచించదండి. మీరు ప్రెజెంట్ ఎలా ఉన్నారు? అందులోంచి ఎంత చక్కగా బయటకొచ్చి నిర్ణయాలను తీసుకుంటున్నారు. మీ జీవితం ఇంకా బాగా సాగుతుందండి. మీరు విలువైన వారు, ఆశ ఉన్నవారు. మీరు మీ గతాన్ని మార్చలేరేమో కానీ మీ భవిష్యత్తుని మీరు నిర్మించుకోగలరండి. ఒక్కసారి మొదటి అడుగు వేసి చూడండి. ఈ వీడియో చూసిన తర్వాతైనా మీ గతం ఏదైనా దాన్ని నెమ్మదిగా యాక్సెప్ట్ చేసి అందులో నుండి బయటపడడానికి మీ వంతు సహకారం మీరు చేస్తారని, మీరు మీ జీవితంలో ఎంతో ముందుకు అభివృద్ధి పథంలో వెళ్ళాలని ఆశిస్తూ, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అవసరం ఉండే వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.